మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి తెలుగు మెథడాలజీ నుండి ఇది 4వ వీడియో అండి. మరి మొదటి 3 వీడియోలు కూడా ఈ వీడియో చివరిలో కనిపిస్తాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్లతో పాఠాల ప్రకారంగా వరుస క్రమంలో చేస్తున్నటువంటి వీడియోలు అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి నిన్న 60 బిట్లు చేయడం జరిగింది. 61వ బిట్టు మీకు ఆప్షన్ వదిలేసానండి. ఆ 61 బిట్ని ఇప్పుడు డీల్ చేస్తూ మొత్తం 60 బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. 61వ బిట్టు, విద్యార్థి సమయాన్ని పొదుపు చేయు పద్ధతి ఏమిటి? ఏ విధంగా చెబితే విద్యార్థి యొక్క సమయాన్ని పొదుపు చేసిన వాళ్ళు అవుతాం? ఆన్సర్ ఆప్షన్ 2, ఉపన్యాస పద్ధతిలో చెప్పినట్లయితే విద్యార్థి యొక్క సమయాన్ని పొదుపు చేసిన వాళ్ళు అవుతాం. 62వదండి, విద్యార్థికి సొంత నోట్స్ రాసుకోవటంతో అనుభవం కల్పించే పద్ధతి ఏమిటి? సొంత నోట్స్ రాసుకోవడంలో ఉండే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1, పర్యవేక్షిత అధ్యయనం. పర్యవేక్షిత అధ్యయనం. 63వది, ఉపన్యాస పద్ధతిలో కేంద్ర బిందువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఉపాధ్యాయుడు. అక్కడ ఉపాధ్యాయుడు అనేవాడు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే విద్యార్థులు చెప్తుంటాడండి, ఉపన్యాసిస్తుంటాడు. మరి అక్కడ విద్యార్థుల యొక్క డౌట్లకి తావు ఉండదండి. అందువల్లే ఉపన్యాస పద్ధతిలో కేంద్ర బిందువు ఉపాధ్యాయుడేనండి. 64వది, పునర్విమర్శ చేసే ఉపన్యాస దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ముగింపు దశ. ముగింపు దశలో పునర్విమర్శ అంటే రీకాల్ చేస్తుంటారండి, రివ్యూ. 65వది, విద్యార్థులలో పరిశీలనా శక్తి, అవగాహన శక్తి పెంపొందించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉపన్యాస సమ్మిళిత విద్య అండి. ఇది ఏం చేస్తుంది? విద్యార్థులలో పరిశీలనా శక్తి, అవగాహన శక్తిని కూడా పెంపొందిస్తుందండి. మరి ఇక్కడ ఉపన్యాస పద్ధతి అంటే ఓన్లీ కూర్చుంటారండి, ఏమి చేయలేరు, ఓన్లీ పాసివ్గా ఉంటారు. కానీ ఉపన్యాస సమ్మిళిత పద్ధతిలో పరిశీలన శక్తి, అవగాహన శక్తి కూడా పెంపొందిస్తుందండి. 66వది, పూర్వ విషయానికి ప్రస్తుత విషయానికి మధ్య సంబంధం ఏర్పరిచేదే ఉపన్యాస దశ ఏది? పూర్వ విషయానికి ప్రస్తుత విషయానికి మధ్య సంబంధం ఏర్పరిచేదే ఉపన్యాస దశలో ఏ దశ? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రారంభ దశలో. మనం పాఠశాలకు వెళ్ళిన వెంటనే ఒక 4వ తరగతి పిల్లవాళ్ళకి దగ్గరికి వెళ్ళిన వెంటనే 3వ తరగతిలో ఏ పాఠాలు అయ్యాయి అనేది దాని గురించి ముందు కొన్ని పూర్వ జ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత ప్రస్తుత పాఠంలోకి వెళ్తుంటామండి. అంటే పూర్వ విషయానికి ప్రస్తుత విషయానికి మధ్య అనుసంధానం ఏర్పరుస్తాం. ఎక్కడ ఏర్పరుస్తాం? ప్రారంభంలోనే ఏర్పరుస్తాం. అలా కాని పక్షంలో విద్యార్థి ముందు తరగతిలో ఏం నేర్చుకున్నాడు అనేది పరిశీలించకపోతే ఆ పిల్లవాడు ఎక్కడ లోట్లో ఉన్నాడు అనేది మనం గ్రహించలేము. అందువల్ల విద్యార్థులు అభివృద్ధిలో కుంటుపడతారండి. అందు గురించనే విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానం అంటే ముందు క్లాసులో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పరిశీలించి తర్వాత ప్రస్తుత పాఠ్యాంశానికి వెళ్తుంటామండి. ఇది ప్రారంభ దశలోనే జరుగుతుందండి. 67వది, సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, సమస్యను గుర్తించడమే మొదటి సోపానం అండి. అది సమస్యను గుర్తించిన తర్వాత అది సమస్య పరిష్కార పద్ధతిలోకి తీసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది అనమాట, సమస్యను బట్టి. 68వదండి, తార్కిక పద్ధతి అని పేరు గల పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అనేది ఒక తార్కిక పద్ధతి అండి. ఇది ఉదాహరణల నుండి ఆగమన పద్ధతి అనేది ఉదాహరణల నుండి సూత్రం వైపుకి వెళ్తుంది. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వెళ్తుంది. ముహూర్తం నుండి అమూర్తం వైపుకి వెళ్తుందండి. 68వది, ప్రత్యేక ఉదాహరణ నుండి సాధారణీకరణకు వెళ్ళు పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఆగమన పద్ధతి. ముందే చెప్పాను, ఇది ఉదాహరణల నుండి సూత్రం వైపుకి వెళ్తుందని. అదే బిట్టండి. అందు గురించనే
బిట్లన్నీ కూడా వరుస క్రమంలో వస్తాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి బిట్టును కూడా వరుస క్రమంలో పేల్చుకుంటూ పాఠ్యాంశాల వారీగా మనం వెళ్తున్నామండి. విద్యార్థులు గమనించాలి. నేను ఇక్కడ వేరే ఇంపార్టెంట్ బిట్లు అంటున్నాను, కానీ పాఠం పేరు పెట్టడం లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను పెట్టే అన్నీ కూడా పాఠ్యాంశ పరంగా వరుస క్రమంలోనే పెట్టుకుంటూ వెళ్తున్నాను. అది మీరు గమనించాలి. 75 అండి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం చొరవ పెంచడం విఫలమయ్యే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 నిగమన పద్ధతి. నిగమన పద్ధతిలో ఆత్మవిశ్వాసము చొరవ పెంచడం అనేది విఫలమగు పద్ధతి అండి. ఇది నిగమన పద్ధతి అనేది సూత్రం నుండి ఉదాహరణల వైపుకు, తెలియని దాని నుండి తెలిసిన దాని వైపుకు వస్తుందండి. అమూర్తం నుండి మూర్తం వైపుకు అండి. 71ది విద్యార్థి దృక్పథంతో చూసినప్పుడు ప్రతి కార్యక్రమ ఫలితం మూర్తమై ఉపయుక్తమై ఉండే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపయుక్తతా సూత్రం అండి. ఉపయుక్తతా సూత్రం. 72ది జీవితంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యను బోధించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాజెక్ట్ పద్ధతి అండి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యను బోధించే పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. 73ది అభిలషణమైన స్థాయిలో అభ్యసనాన్ని ప్రోత్సహించుటకు ఉపయోగించే ఒక ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతిని ఏమంటాము? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 పర్యవేక్షిత అధ్యయనం అండి. పర్యవేక్షిత అధ్యయనం. 74ది అభ్యసనకు ఉత్తమ ప్రేరణనిచ్చు విధానం ఏమిటి? ఉత్తమ ప్రేరణనిచ్చు విధానము. ఆన్సర్ సామాజికీకృతం. సామాజికీకృతం అంటే ఆ ఇచ్చినటువంటి అభ్యసనం అనేది, ఆ పాఠం అనేది సమాజంలో మిళితమై ఉంటుందండి. సమాజానికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల సమాజంలో తనకు ఎదురయ్యే పరిస్థితులు ఏ విధంగా దాటుకోవాలి అని విద్యార్థులకి తెలియజేయడం వల్ల ఆ విద్యార్థి ఉత్తమ ప్రేరణ అయితే పొందుతుంటాడండి. 75ది పర్యవేక్షిత అధ్యయన పథకంలోని రకాలు ఏమిటి? పర్యవేక్షిత అధ్యయన పథకంలోని రకాలు. ఆన్సర్ ఆప్షన్ 3 8 అండి. 8. 76ది తగ్గించిన బోధనా ఉద్యమము అని దీనికి పేరు. తగ్గించిన బోధనా ఉద్యమము అని దీనికి పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన. 77దండి జట్టు బోధన ఈ దేశంలో ప్రతిపాదించారు. ఆన్సర్ అమెరికా దేశంలో జట్టు బోధన గురించి ప్రతిపాదించడం అయితే జరిగిందండి. ముహూర్తం నుండి అమూర్తమునకు అనేది ఒక. ముహూర్తం నుండి అమూర్తమునకు అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 బోధనా సూత్రం అండి. బోధనా సూత్రం. 79ది అన్ని బోధనా పద్ధతులందు వీటిని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆన్సర్ మూలాధారాలు. మూలమైనటువంటి ఆధారాలు అంటే బేసిక్ కాన్సెప్ట్ని తీసుకెళ్ళడం వల్ల, అంటే విద్యార్థికి నిజ ప్రదర్శనలు అయితే చేయడం వల్ల, అంటే ఆ పాఠానికి మూలమైనటువంటి అంశాలను జోడీకరించి మనం చెప్తున్నట్లయితే మరి మంచి ఫలితాలను అయితే సాధించవచ్చండి. లేదంటే టీఎల్ఎం ఇచ్చినా పర్వాలేదండి. ఇక్కడ ఆప్షన్లో అదన్నా మనం పెట్టవచ్చు. 85 అండి విద్యార్థుల స్వీయ అభిప్రాయాలు వ్యక్తీకరణకు అవకాశం కల్పించే బోధనా పద్ధతి ఏమిటి? విద్యార్థుల స్వీయ అభిప్రాయాలు వ్యక్తీకరణకు అవకాశం కల్పించే బోధనా పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 చర్చా పద్ధతి. ఇక్కడ స్వీయ అభిప్రాయాలు అన్నాడండి. అంటే విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వాళ్ళకి కూడా వ్యక్తీకరణ చేసి ఆ వ్యక్తీకరణ యొక్క సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోవడం ఉండే పద్ధతి చర్చా పద్ధతి అండి. 81ది సెకండరీ స్థాయిలో అభిలషణమైనటువంటి పద్య బోధనా పద్ధతి ఏమిటి?
సెకండరీ స్థాయిలో అభిలషణమైన పద్య బోధన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశంసా పద్ధతి అండి. ప్రశంసా పద్ధతి. 82వది తెలుగులో గద్య వాద్యమానికి ఆద్యుడు ఎవరు? తెలుగులో గద్య వాద్యమానికి ఆద్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యులు. 83వదండి ఈ కమిటీ కల్పనా శక్తి, ఆలోచన శక్తి కలిగించేది గద్య బోధన లక్ష్యం అని భావించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాధాకృష్ణన్ అండి. రాధాకృష్ణన్ కమిటీ కల్పన శక్తి, ఆలోచన శక్తి కల్పించేది గద్య బోధన లక్ష్యం అని చెప్పడం జరిగిందండి. 84వది విద్యార్థుల భావనాది శక్తులను కలిగించడానికి వారి భావి జీవితంలో ఎదుర్కోవలసినటువంటి సమస్యల స్వభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి. 85వదండి ప్రాజెక్టు పద్ధతి ఈ విద్యా తత్వవేత్త మూల సూత్రాలపై ఆధారపడి నిర్మించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ డ్యూయి యొక్క మూల సూత్రాలపై ఆధారపడి నిర్మించబడిన పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. 86వదండి స్వాభావిక పరిస్థితుల్లో సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్టీవెన్సన్. 87వదండి ప్రాజెక్ట్ పద్ధతిలో 3వ అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కార్యాచరణ ప్రణాళికల. 88వదండి ప్రాజెక్ట్ పద్ధతిలో 5వ అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం చేసి ఫలితాలు నిర్ధారించడం. నెక్స్ట్ పెట్టండి 89వది బృంద బోధన నైపుణ్యాలతో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ హబ్సన్. 90వది కొందరు ఉపాధ్యాయులు ఒక ప్రణాళికాపరంగా పరస్పర సహకారంతో బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 నాయక్. ఈ సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ 1 1963లో ఈ సూక్ష్మ బోధన అనేది ఏర్పడిందండి. 92వది సూక్ష్మ బోధన రూపశిల్పి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హోరాస్. 93వది సూక్ష్మ బోధన కాల పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 5 నిమిషాలు. 94వదండి ఉదాహరణల ద్వారా నియమాలను రూపొందించే పద్ధతి ఈ విధంగా అంటారు. ఉదాహరణ ద్వారా నియమాలను రూపొందించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అనుమానోపపత్తి అంటారండి. 95వది లక్షణం చూసి లక్ష్యాన్ని సాధించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 నిగమనోపపత్తి పద్ధతి అంటారండి. 96వది కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి దేనిగా వర్ణించారు? గద్యానికి గీటురాయి ఆన్సర్ 3 వ్యాసం అండి. గద్యానికి గీటురాయి వ్యాసం. 97వదండి ప్రపంచ సాహిత్యంలో మొదటి వ్యాసాన్ని రాసిన ఫ్రెంచ్ రచయిత ఎవరు? ప్రపంచ సాహిత్యంలో మొదటి వ్యాసాన్ని రాసిన
ఫ్రెంచ్ రచయిత మాంటైన్. మాంటైన్ అండి. 98ది కవుల పట్ల గౌరవాదరాలను పెంపొందించుటకు తోడ్పడినది ఏమిటి? గౌరవాదరాలను పెంపొందించుటకు తోడ్పడినది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశంసా పద్ధతి అండి. ప్రశంసా పద్ధతి. 99ది వివిధ జాతుల మధ్య గల జన్యజనక సంబంధాలను వివరించే వ్యాకరణాన్ని ఈ విధంగా అంటారు. వివిధ జాతుల మధ్య జన్యజనక సంబంధాలను వివరించే వ్యాకరణాన్ని ఆన్సర్ ఆప్షన్ 1 తులనాత్మక వ్యాకరణం అంటారండి. తులనాత్మక వ్యాకరణము. 100వ పెట్టండి. ఒక యుగం నుండి మరో యుగం వరకు భాష పొందిన మార్పులను గురించి తెలిపే వ్యాకరణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 చారిత్రాత్మక వ్యాకరణం అంటారండి. చారిత్రాత్మక వ్యాకరణం. 101దండి చిన్నయ్య సూరి బాల వ్యాకరణం ఈ కోవకు చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 వర్ణనాత్మక వ్యాకరణంగా చిన్నయ్య సూరి బాల వ్యాకరణం చెందుతుందండి. 102వ పెట్టండి వ్యాకరణం రకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 3 రకాలండి. వ్యాకరణం అనేది 3 రకాలు. 103వదండి భాష స్వరూప స్వభావాలను. ఇప్పుడు మనం చెప్పే పాఠం పేరు భాష స్వరూప స్వభావాలు. దానిని వర్ణించి తెలిపే వ్యాకరణాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 వర్ణనాత్మక వ్యాకరణం అంటారండి. ఇది ఈ పాఠం యొక్క టాపిక్లు ఇక్కడతో అయ్యాయండి. నెక్స్ట్ పాఠంలో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుందండి. అర్థ పరిణామం అనే పాఠం అండి ఇది. దానిలోవి మనం టాపిక్ వైజ్గా వరుసగా వెళ్ళిపోతున్నామండి. 1వ పెట్టండి ఈ క్రింది వానిలో ధ్వని పరిణామం జరగని పదం ఏది? క్రింది వానిలో ధ్వని పరిణామం జరగని పదం ఏటి? నెక్స్ట్ అండి లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యాయి. వీనిలో లావు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బలము అండి. బలము. 2వది క్రింది వానిలో అర్ధగౌరవం లేని పదం ఏది? అర్ధగౌరవం లేని పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కొంప. కొంప. అర్థంలోని గౌరవం లేదండి అది. 3వది ఈ క్రింది వానిలో వ్యక్తి నామవాచకం ఆధారంగా ప్రత్యక్ష క్రియారూపం ఏది? అక్కడ నామవాచకం ఉంది, అదేవిధంగా ప్రత్యక్ష క్రియారూపం ఉంది. భీష్మించు. ఆన్సర్ ఆప్షన్ 4 భీష్మించు. భీష్ముడు అండి. 4వది తిలల నుంచి తీసింది. తిలల అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తైలం. తైలం. 5వది ఈ క్రింది వానిలో అర్ధ విస్తృతికి ఉదాహరణ ఏమిటి? అర్ధ విస్తృతికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 తైలం. 6వదండి చీర అనే పదం దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 అర్ధ సంకోచం. అర్ధ సంకోచం దానికి ఉదాహరణగా చీర అనే పదాన్ని మనం చెప్పుకోవచ్చండి. 7వది చూపులు వెన్నెలలు కురవడం. చూపులు వెన్నెలలు కురవడం అనేది ఆన్సర్ ఆప్షన్ 2 అలంకారిక ప్రయోగం. 8వదండి ఈ క్రింది వానిలో ప్రారంభంలో నిందార్థంతో ఉండి అటు తరత అర్ధ గౌరవాన్ని పొందిన పదం ఏది? ఆన్సర్ సభికులు. ఆన్సర్ ఆప్షన్ 3 సభికులు. మరి మిత్రులు అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్లే మాకు బహుమానాలండి. మరి దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి 9వదండి అర్ధ న్యూనీకరణకే మరో పేరు ఏమిటి? అర్ధ న్యూనీకరణకు మరో పేరు. ఆన్సర్ ఆప్షన్ 3 అర్ధాపకర్ష. అర్ధాపకర్ష అంటారండి. మరి చిట్టు చివరి పెట్టండి మన వీడియోలో
ఎడ్ల బండిని తెలపడానికి వాడిన బండి ఇతర వాహనాలను కూడా తెలపడానికి వాడడాన్ని మనం ఏమంటారు? ఎడ్ల బండిని తెలపడానికి వాడిన బండి ఇతర వాహనాలను కూడా తెలపడానికి వాడడాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.